ఈ మోడల్ పేపర్‌లో నెక్స్ట్ క్వెషన్ అదే మన కంటిన్యూయస్ క్వెషన్ అయిన 31st క్వెషన్ చూసుకున్నట్లయితే, ద లార్జెస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈస్ షె ఉత్తరాఖండ్‌లో 2023కి గాను లార్జెస్ట్ ట్రైబ్ వచ్చేసరికి తారు అండి. తారు విల్ బి ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. అలానే నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే, ఇన్ మిజోరాం ద సెటిల్మెంట్ ప్యాటర్న్ ఈజ్ మోస్ట్లీ ఇన్ ఎ లీనియర్ టైప్ అలాంగ్ విత్ ద రిడ్జెస్ బికాస్. సో లీనియర్గా మనకి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అలానే రిడ్జెస్లో ఉంటుంది. దానికి కారణం ఏంటని అడిగాడు అనమాట. ద వ్యాలీస్ ఆర్ కూలర్ దెన్ ద రిడ్జెస్, యాక్సెసిబిలిటీ ఈజియర్ ఆన్ ద రిడ్జెస్ టాప్స్, ద రిడ్జెస్ ఆర్ కూలర్ దెన్ ద వ్యాలీస్ ఆర్ డెన్స్లీ ఫారెస్టెడ్. విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ అండి ఇందులో. ఎందుకంటే మీరు గమనించండి, యాక్సెసిబిలిటీ ఆఫ్ ఈజీ టు ద టాప్స్కి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుందంటే ఇది రాంగ్. రిడ్జెస్ ఆర్ కూలర్ దెన్ ద వ్యాలీస్. సో వ్యాలీస్ కన్నా రిడ్జెస్ అనేది కూల్గా ఉంటుందంటే ఇది కూడా కాదు. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే వ్యాలీస్ ఆర్ కూలర్ దెన్ ద రిడ్జెస్. వ్యాలీస్లో కూల్గా ఉంటుంది దెన్ ద రిడ్జెస్ వల్ల. అందుకోసమే ఆల్మోస్ట్ ఇది మిజోరాం కాబట్టి, నార్థన్ ఏరియా కాబట్టి అక్కడ కాస్త వేడి అవసరం కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ కాల్ దుమ్ఖారియా బిలాంగ్స్ టు ద విచ్ ట్రైబ్. ఏంటండి దుమ్ఖారియా అనేది ఏ ట్రైబ్కి రిలేటెడ్గా ఉందని అడగడం అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. అడగడం అయితే అడిగారు. దెన్ విచ్ విల్ బి ద రైట్ ఆన్సర్ చూడండి. సోషల్ ఇన్స్టిట్యూషన్ కాల్ దుమ్ఖారియా బిలాంగ్స్ టు ద విచ్ ట్రైబ్. సో అఫ్ కోర్స్ ఆప్షన్ విల్ బి మనకి ఓరియాన్ అండి. ఓరియాన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ ఓరియాన్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. అలానే హో కూడాను, హో అనేసరికి హ్యూమన్, అది ఎక్కడ ఉందో, గోన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే ఆల్రెడీ అది జరిగిపోయిందండి. సో ఓరియన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగాడు అనమాట. సో కింద వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ చేసలేదు అని అడిగాడు. సో చూడండి ఏది రైట్ ఆన్సర్ అవుతుందో. బుటియా, ఖాసీ, సంతాల్, తోడా. సో తోడా తమిళనాడు రైట్ ఆన్సర్ అండి. సంతాల్ జార్ఖండ్ ఉన్నారు, ఖాసీ మేఘాలయ ఉన్నారు, బుటియా వచ్చేసరికి సిక్కిం అని చెప్పాను. సో ఉత్తరప్రదేశ్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఈ ఓరియన్ ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం కదండి, ఓరియన్ ట్రైబ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటారు అని చెప్తే మనకి ఎక్కువగా మనకి ఓరియన్ ట్రైబ్ అనేది ధన్బాద్ అంటే ఈ బీహార్లో ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఓరియన్ ట్రైబ్ అనేది ఎక్కువగా బీహార్లో చోటనాగపూర్ ప్లాట్యూ ఆ టైంలో అంటే ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. అలానే హో కూడాను బీహార్లోనే ఎక్కువ ఉండడం కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, బీహు, ఓనం, పొంగల్, బైసాఖి. ఇక్కడ ఫెస్టివల్స్ ఇచ్చాడు. బీహు అస్సాం రైట్ ఆన్సర్ అండి. ఓనం అనేసరికి కేరళ అండి, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆప్షన్ బి విల్ బి ద రాంగ్ ఆన్సర్ అవుతుంది ఇదంతా కూడాను. పొంగల్ అనేసి తమిళనాడు, బైసాఖి అనేసరికి పంజాబీ. సరిపోయింది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో గోవా కొంకణి రైట్ అండి, మేఘాలయ కాశీ రైట్ అండి, నాగాలాండ్ అంగామి రైట్ అండి, సిక్కిం టిబిటన్ ఇది రాంగ్ అండి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 37th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్పేస్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. అంగామి నాగాలాండ్ రైట్ అండి. నెక్స్ట్ బుటియా ఉత్తరప్రదేశ్ అన్నాడు. చూడండి బుటియా ఉత్తరప్రదేశ్, గోన్స్ మధ్యప్రదేశ్. ఓకే, గోన్స్ మధ్యప్రదేశ్ ఇవ్వడం అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. అలానే ఇక్కడ అపటాని అయితే ఇవ్వడం అయితే చూడండి. అపటాని ట్రైబ్ అనేది ఇక్కడ మీకు కొత్త అయి ఉండొచ్చు. సో అపటాని ట్రైబ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే మనకి ఎక్కువగా అపటాని ట్రైబ్ అనేది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిందని ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ బుటియా వచ్చేసరికి మీరు చూడండి, బుటియా అనేది మనకి మ్యాక్సిమం బుటియా ట్రైబ్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బుటియా ట్రైబ్స్ మ్యాక్సిమం హిమాలయన్ ట్రైబ్స్ అనమాట. హిమాలయన్ ట్రైబ్స్ ఎక్సెప్ట్ త్రిపురలో కాకుండా మిగతా అన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు ఈ బుటియా ట్రైబ్స్ అనేవి. ఓకే, ఈ బుటియా ట్రైబ్స్ అనేది ఉత్తరప్రదేశ్ అన్నారు చూడండి. ఉత్తరప్రదేశ్ అనేది మ్యాక్సిమం రాంగ్ అవుద్ది. ఎందుకంటే ఎక్కువగా మనకి హిమాలయన్ ట్రైబ్స్ అన్నిట్లో కూడా బుటియా అనేది ఉంటుంది. సో
బుటియా అనేది మ్యాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ కాకుండా సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ సార్ గోన్స్ అన్నారు, గోన్స్ కూడా మ్యాక్సిమం ఎక్కడ ఎక్కువగా ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి. గోన్స్ ట్రైబ్ మ్యాక్సిమం ఎక్కువగా ఉండేది ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో ఇట్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేర్ ఈస్ ద బిల్ ట్రైబ్ ఫౌండెడ్? వేర్ ఈస్ ద బిల్ ట్రైబ్ ఫౌండెడ్? మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అస్సామా, తర్వాత మనకి జార్ఖండా, తర్వాత మనకి వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రనా? ఏది రైట్ ఆన్సర్ చెప్పండి. మనకి ఈ ఈ ఈ బిల్ ట్రైబ్ ఫౌండెడ్ అనేసరికి మనకి ఎక్కువగా మనకి ఛత్తీస్గఢ్ అనేది అంటే బిల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఎక్కువగా బిల్స్ ట్రైబ్ అనేది మనకి ఎక్కువగా మనకి ఫౌండ్ అయ్యేది ఎక్కడంటే ఈ మహారాష్ట్రలో ఫౌండ్ అవ్వడం అయితే మనం గమనించవచ్చండి. బిల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ మహారాష్ట్ర, ఈ నైబరింగ్ స్టేట్స్లో ఉండడం అయితే గమనించవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ కాల్డ్ మంగనియార్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్? సో ఈ మంగనియార్స్ అనే వాళ్ళు దేనికి సంబంధించింది? మార్షల్ ఆర్ట్సా, మ్యూజికల్ ట్రెడిషనా, క్లాసికల్ వోకలా, పేట్రిడోరా? అంటే మ్యూజికల్ ట్రెడిషన్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇండియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రిమిటివ్ ట్రైబ్? సో ఇది కింది వాటిలో ఏది ప్రిమిటివ్ ట్రైబ్ అని అడగడం అయితే గమనించవచ్చు. ఈ పీవీటీజీ ఉంది కదండి, ఈ పీవీటీజీలో సో కావారా, కోరా, కర్మాలియా, కోర్బా? అంటే ఆప్షన్ డి కోర్బా అండి. కోర్బా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రిమిటివ్ ట్రైబ్గా మనం గమనించవచ్చు అనమాట. సో కవారు అవన్నీ కూడా ట్రైబ్సే, బట్ ప్రిమిటివ్ ట్రైబ్కి వచ్చేసరికి మాత్రం మనకి ఈ ఈ కోర్బాగా మనం భావించవచ్చు. ఈ కవా ట్రైబ్ అయితే ఉంది కదా, ఈ కవా ట్రైబ్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మనకి మ్యాక్సిమం ఈ రాజ్పుట్ అండ్ జాట్ కాస్ట్లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ జాట్పుట్ అండ్ రాస్ట్ కాస్ట్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈ ఛత్తీస్గఢ్ అండి. కావార్ ఎక్కువగా అంటే సారీ కన్వార్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఈ ఛత్తీస్గఢ్ అనమాట. కన్వార్ ఎక్కువగా ట్రైబ్ అనేది. సో కన్వార్ ఛత్తీస్గఢ్. తర్వాత వచ్చేసరికి కావార్ ఈ రాజ్పుట్ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోరా అండి. ఈ కోరా ట్రైబ్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ కోరా ట్రైబ్ అనేది బంగ్లాదేశ్ డివిజన్ రేంజ్లో జార్ఖండ్, ఒడిశా ఆ రేంజ్లో అయితే ఉండడం అయితే గమనించవచ్చు కోరా. ఓకే, బంగ్లాదేశ్ డివిజన్ రేంజ్లో అయితే మాత్రం అంటే వెస్ట్ బెంగాల్, సో అలానే ఒడిస్సా ఈ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. తర్వాత కర్మాలి, ఈ కర్మాలి ట్రైబ్ కూడాను ఈ కర్మాలి ట్రైబ్ ఎక్కడ ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు అంటే జార్ఖండ్ అండి. ఈ కర్మాలి ట్రైబ్ ఎక్కువగా జార్ఖండ్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు కర్మాలి. తర్వాత వచ్చేసరికి కొర్బా అండి. ఈ కొర్బా అనేది ప్రిమిటివ్ ట్రైబ్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. ఈ ప్రిమిటివ్ ట్రైబ్లోకి వచ్చేసరికి మాత్రం కొర్బా రావడం అయితే చూడవచ్చు ఈ 4 వాటిలో. ఈ కొర్బా అనేది ఎక్కడ ఉంటుందో ఛత్తీస్గఢ్ అండి. ఈ కొర్బా అనేది కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉండడం అయితే గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ ఇన్ ఇండియా? మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ ఇన్ ఇండియా అంటే జారావాస్ అండి. ఓకే, అలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింద వాటిలో ఏది సరిగ్గా మ్యాచ్ లేదో చూడండి. సో షెర్పా నేపాల్, తారు ఉత్తరాఖండ్, తోడా సౌత్ ఇండియా, జూలు ఒడిస్సా. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేర్ డు యూ సహారీస్ ట్రైబ్ వేర్ యూ రీసెంట్లీ ఇన్ న్యూస్? ఓకే, ఆ 2005కి 6కి ఆ టైంలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు ఈ సహారియా ట్రైబ్స్ ఎక్కువగా. సో దానికి అనుగుణంగా మన సహారియా ట్రైబ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే రాజస్థాన్ అండి. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసరికి జార్వా ట్రైబ్. జార్వా ట్రైబ్ అనేది ఎక్కడ ఎక్కువ దొరుకుతుందంటే నికోబార్ ఐలాండ్లో. నికోబార్ ఐలాండ్లో మనకి ఈ జార్వా ట్రైబ్ ఉండడం అయితే గమనించవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సో దయచేసి విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే లైక్ చేయలేదో. ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి అంటే మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి యూపీఎస్సీ సంబంధించిన ప్రతి క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంక్లూడింగ్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ కంప్లీట్గా. దయచేసి వెళ్ళి చెక్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. అయితే 45th క్వశ్చన్ చూడండి. ఈ 45th క్వశ్చన్లో మనకి విచ్ వేర్ డ్యూ పీపుల్ జార్వా ట్రైబ్ రిసైడ్స్?
ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. 46 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ట్రైబ్ ఇన్ ఇండియా? కల్చరల్ స్పెసిఫికేషన్, డిఫరెన్స్, హ్యాబిటేషన్స్, లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్, డిఫరెన్స్ ఆఫ్ సోషల్ కస్టమ్స్, ఎకనామిక్ స్టేటస్. ఏంది కింద వాటిలో ఏది ఎక్కువగా మనకి రిఫరెన్స్ తీసుకుంటామంటే కల్చరల్ స్పెసిఫికేషన్, డిఫరెంట్ హ్యాబిటేషన్ అండి. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 47th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ టు ద పీపుల్ ఆంగ్ ట్రైబ్ ఎక్కడ ఉంటారు? ఆంగ్ ట్రైబ్ అనేది మనకి ఎక్కడ మనకి దొరుకుతారు అంటే, ఆంగ్ ట్రైబ్ అనేది మనకి ఈ మనకి ఎక్కువగా దొరికేది ఎక్కడంటే 47th క్వశ్చన్ చూడండి. ఆంగ్ ట్రైబ్ ఎక్కడ ఎక్కువ దొరుకుతారు? ఎస్, అండమాన్ అండి. తర్వాత చూసుకున్నట్లయితే 48 చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ద షాంపన్ ట్రైబ్ ఫౌండ్? షాంపన్ ట్రైబ్ అనేది ఎక్కడ మనకి దొరుకుతుంది అని అడిగాడు అనమాట, నికోబార్ ఐలాండ్స్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 49th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అన్నాడు. నాట్ కరెక్ట్లో మనకి ఏం వస్తుందంటే, దేర్ ఈస్ నో డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియా అకౌంట్స్ ద లిటిల్ ఓవర్ హాఫ్ ఆఫ్ ద కంట్రోల్ ట్రైబల్ పాపులేషన్. The people known for Todas lives in Nilagiri area. Lotha is a language spoken in Langaland. సో నాట్ కరెక్ట్ అన్నాడండి. నాట్ కరెక్ట్ అంటే చూడండి, నార్త్ ఈస్ట్ అకౌంట్స్ అనేది తప్పండి. ఇది నార్త్ ఈస్ట్ కాదు, సెంట్రల్ ఇండియాలో మనకి మ్యాక్సిమం మనకి ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉండడం అయితే గమనించవచ్చు. సో ఆప్షన్ బి విల్ బి ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, మిగతావన్నీ కూడా రైటే. దేర్ ఈజ్ నో డెఫినేషన్ అయితే లేదు, ఎందుకంటే అకార్డింగ్ టు ద టైం పీరియడ్ దే విల్ చేంజ్ ఇట్. అండ్ టోడాస్ అనేసరికి నీలగిరి హిల్స్ తమిళనాడులో ఉంటుంది, లోతా నాగాలాండ్ సరిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ట్రైబ్ వార్షిప్ లహసూర్ యాజ్ అ దేర్ డైటీ? లహసూర్ అనేది వాళ్ళ యొక్క దేవుడిగా ఏ ట్రైబ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది? దానికి ఆన్సర్ వచ్చేసరికి అగారియా అండి. లహసూర్ అనేది ఒక డైటీగా ఎవరు కొలవడం జరుగుతుంది అంటే మనకి అగారియా ట్రైబ్ అండి. సో ఈ అగారియా ట్రైబ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందో చెప్పగలరా? ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ అండి. అగారియా ట్రైబ్ అనేది గుజరాత్. అగారియా గుజరాత్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ pair of primitive tribes places their inhabitants not correctly matched? ఓకే, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. బుక్సా, పౌరి, గహాల్, కోల్, జబల్పూర్, ముండా, చోటనాగ్పూర్, కార్బా, కొడుగు. సో ఆన్సర్ విల్ బి డి అండి, కార్బా, కొడుగు. కొడుగు అనేసరికి మన సౌత్ ఇండియాలోకి వస్తుంది, కార్బా అనేసరికి మనకి ఇది రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ స్టేట్స్ ట్రైబల్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అస్సాం, మిరి, నాగాలాండ్, కొన్యాక్, అరుణాచల్ ప్రదేశ్, అపటాని అండ్ మధ్యప్రదేశ్ లంబాడా. సో లంబాడా చూడండి, ఈ లంబాడా అనేసరికి రాజస్థాన్లో ఎక్కువగా మనకి లంబాడా రావడం ఇది గమనించవచ్చు. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్స్ ఏనండి. ఆప్షన్ డి విల్ బి ఫర్ ద రాంగ్లీ మ్యాచ్. రాంగ్లీ స్టేట్స్ అనేది రాంగ్గా మ్యాచ్ చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, అపటాని మనం ఆల్రెడీ చెప్పాం, నాగాలాండ్, కొన్యాక్, అస్సాం, మిరి, ఈ మూడు కూడా రైట్ ఆన్సర్. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్న, దయచేసి ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. ఇట్స్ ఎ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ఆల్. ఎవరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మన విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎవరైనా సరే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో అలానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఈ ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండి ఫర్ యువర్ గ్రూప్ 2 అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. మ్యాచ్ లిస్ట్ 1 లిస్ట్ 2. ఓకే, ఇందులో గమనించినట్లయితే తోడా, లెప్చా, బిర్హూర్, గారో ఇచ్చాడు. ఓకే, గారో అనేసరికి మేఘాలయ. సో లాస్ట్లో D2 రావాలి, లాస్ట్లో 2 రావాలి. సో ఇట్ విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే ఫస్ట్ ది తోడా అనేసరికి తమిళనాడు, ఫస్ట్ 3 రావాలి. సో 3 వచ్చింది. తర్వాత లెప్చా సిక్కిం 1 రావాలి, అంటే 3, 1 రావాలి, లాస్ట్లో 2 రావాలి. 3, 1, 4 లాస్ట్లో వచ్చేసరికి 4, అంటే ఇక్కడ 3, 1, 4, 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో చూసుకోండి, అంటే బిర్హూర్ అనేది జార్ఖండ్కి రావడం అయితే గమనించవచ్చు. అంటే తోడా, టీ ఫర్ తమిళనాడు,
అండ్ లెప్చా సిక్కిం, బిర్హోర్ జార్ఖండ్, గారో మేఘాలయ. సో దిస్ విల్ బి ద సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. 3, 1, 4, 2. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 55th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్: లింబు సిక్కిం, కర్బీ హిమాచల్ ప్రదేశ్, దొంగారియా కోంద్ ఒరిస్సా, బోండా తమిళనాడు. సో సింపుల్గా బోండా అనేది ఒరిస్సా సంబంధించిందండి. ఈ బోండా అనేది ఒరిస్సా తమిళనాడు కాదు. ఆప్షన్ 4 అనేది ఎక్కడ ఉంటే అది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 and 3 విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట ఇక్కడ గమనించినట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇండియా ప్రాక్టీస్ పాలియాండ్రీ? సో పాలియాండ్రీ ప్రాక్టీస్ చేస్తున్న ట్రైబ్స్ ఏంటంటే అడిగాడు అనమాట. గోండ్సా, నాగాసా, జౌరియాసా, తోడాసా అని చెప్పుకుంటే 1 and 2, 2 and 3, 3 and 4 and 1 and 4. విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్? సో చూసినట్లయితే 3 and 4 అండి. జోరియాస్ అండ్ తోడాస్ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 57th క్వశ్చన్ చూడండి. 57th క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. బిల్స్, సంతాలు, రాజీ, లెప్చా. సో లెప్చా వచ్చేసరికి సిక్కిం, సంతాలు వచ్చేసరికి మనకి ఈ జార్ఖండ్లో రావడం అనేది గమనించవచ్చు. అంటే బి అనేది 3 రావాలి, లెప్చా డి అనేది మనకి 1 రావాలి. సో డి అనేది 1 ఎక్కడైనా ఉందా? 1 అండ్ దిస్ 1 అండ్ దిస్ 1 ఉంది. సో ఫస్ట్ వన్ బి అనేది 3 ఉందా? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ 4. బిల్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటారంటే బిల్స్ అనేవాళ్ళు మనకి రాజస్థాన్లో ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి రాజీ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకి ఉత్తరాఖండ్లో ఉండడం అయితే గమనించవచ్చు. ఓకే, రాజీ అనేవాళ్ళు ఉత్తరాఖండ్లో ఉంటారు. బిల్స్ అనేవాళ్ళు ఎక్కువగా రాజస్థాన్లో ఆ ఏరియాలో ఉండడం అయితే గమనించవచ్చు. లెప్చా సిక్కిం అని తెలుసు, అండ్ సంతాల్ అనేసరి జార్ఖండ్ అని తెలుసు. 4, 3, 2, 1 విల్ బి ద రైట్ ఆన్సర్. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 58th క్వశ్చన్ చూడండి. 58th క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే లిస్ట్ 1 లిస్ట్ 2 చెప్పారు. సో బిర్హూర్, బూటియా, తోడా, సెంటనిస్. తోడాన్స్ తమిళనాడు. తోడా తమిళనాడు అంటే ఫస్ట్ అంటే సి అనేది 8 రావాలి, సి అనేది 2 రావాలి. సి 2 ఎక్కడ ఉన్నాయా? ఫస్ట్ వన్ ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి ద ఫస్ట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ చూడండి బిర్హూర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బిర్హూర్ ఎక్కడ? జార్ఖండ్ అంటే 4 రావాలి ఫస్ట్. తర్వాత వచ్చేసరికి బూటియా సిక్కిం అని చెప్పుకున్నాం, 3 రావాలి. ఓకే, 4. తర్వాత వచ్చేసరికి తోడా తమిళనాడు అని చెప్పుకోవాలి, 2. తర్వాత సెంటిలిస్ అనేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. 4, 3, 2, 1. 4, 3, 2, 1 ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 59th క్వశ్చన్ చూడండి. సో ట్రైబ్ 1, ట్రైబ్ 2 ఇచ్చాడు. సో జౌన్సరీ, సంతాల్, బిల్స్, లెప్చా సిక్కిం. ఆప్షన్ అంటే డి అనేది 4 రావాలి, ఇందులోనే ఇదేనా రావాలి. ఓకే, సరిపోయింది. అంటే ఇది క్యాన్సిల్. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి. సంతాల్ అనేసరికి సంతాల్ ఎక్కువగా జార్ఖండ్ అంటే B1 రావాలి. B1 ఎక్కడ ఉంది? సో B ఉంది. అంటే 3, 1, 2, 4 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ జౌరియాస్ వచ్చేసరికి ఎక్కడ ఉంటారంటే ఉత్తరాఖండ్లో ఉంటారు. సంతాల్ వచ్చేసరికి మనకి జార్ఖండ్లో ఉంటారు. బిల్స్ మధ్యప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు. లెప్చా వచ్చేసరికి సిక్కింలో ఉండడం అయితే గమనించవచ్చు. సో ఆప్షన్ 3, 1, 2, 4 విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద ఎగ్జామ్స్ ఆర్ వెరీ నియర్ టు అస్, దట్స్ వై ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 68th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి మ్యాచ్ 1 మ్యాచ్ 2 అడిగాడు. తారు, బేల్స్, గడ్డి, ముండా ఇచ్చాడు. తారు అనేసరికి ఎక్కడ ఎక్కువ ఉంటారు? ఉత్తరాఖండ్లో ఉంటారు. మనకి ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి 4 రావడం అయితే చూడాలి. ఫస్ట్ 4 రావాలి. 4 ఎక్కడెక్కడ ఉందంటే ఇది బి అనేది రాంగ్ అవుతుంది. చూద్దాం. తర్వాత బిల్స్ అనేసరికి బిల్స్ ఎక్కువగా మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే బిల్స్ ఎక్కువగా మనకి రాజస్థాన్లో ఉండడం అయితే గమనించవచ్చు. 4, 1 రావాలి. అంటే ఇది 4, 2 వచ్చింది రాంగ్ అనమాట. తర్వాత వచ్చేసరికి గడ్డి అనేసరికి మనకి రాజస్థాన్లో ఉంటారు. అలానే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. బట్ ఇక్కడ ఓన్లీ ముస్లిం గడ్డి కాకుండా నార్మల్ గడ్డి ఇచ్చారు కాబట్టి సో జార్ఖండ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే నెక్స్ట్ చూసుకునేసరికి 2 రావాలి. సో అఫ్ కోర్స్ 4, 1, 2 తర్వాత 3. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ముండాస్ ఎక్కువగా వచ్చేసరికి మనకి ఎక్కువగా జార్ఖండ్లో ఉంటారు కాబట్టి 3 రావాలి. సో ఫస్ట్ మనకి ఈ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. 4, 1, 2, 3 సీక్వెన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 61st క్వశ్చన్ చూసుకున్నట్లయితే పహాడీ కోర్బా, భైగా, మారియా, సహారియా. మనం ఆల్రెడీ సహారియా కోసం చెప్పుకున్నామండి. సహారియా కోసం చెప్పుకుంటే సహారియా ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే ఈ మనకి మ్యాక్సిమం మనకి సహారియాస్ ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ జాష్పూర్ ఆ ఏరియాలో ఎక్కువ ఉండేది గమనించవచ్చు. అనుకో డి అనేది 2 రావాలన్నమాట. డి అనేది గ్వాలియర్. సహారియా ఎక్కువగా మనకు ఉండేది ఏంటంటే గ్వాలియర్ రేంజ్లో ఉంటుంది. అంటే
డి అనేది 3 రావాలి. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ ఆప్షన్ చూసుకున్నట్లయితే పహాడియా కోర్బా ఎక్కడ ఎక్కువగా ఉంటారంటే ఈ జాష్పూర్లో ఉంటారు. బైగా ఎక్కువ ఉంటుందంటే ఈ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో ఎక్కువగా ఉండడం గమనించవచ్చు, మాండ్లా అనమాట. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఈ క్వశ్చన్ గమనించినట్లయితే మప్లాస్ మొరియాస్ తోడాస్ ముండాస్. మన తోడాస్ అనేది పక్కాగా తెలుసు తమిళనాడు. తమిళనాడు ఏంటిది 2 అంటే సి అనే 2 రావాలి. సి అనే 2 ఎక్కడెక్కడ ఉంది, ఒక దగ్గర మాత్రం ఉంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, మనకి ఓన్లీ చూడండి సి అనేసరికి తోడాస్ వచ్చేసరికి సి ఒకటే ఉంది, తమిళనాడు 2 రావాలి. సి 2 వస్తుందంటే ఇది 1 విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత మనం గమనించినట్లయితే మొప్లాస్ అనేసరికి ఒడిస్సాకి రావడం అయితే, తర్వాత మురియాస్ వచ్చేసరికి మాత్రం మనకి ఈ కేరళ రావడం అయితే గమనించవచ్చు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది రాంగ్ క్వశ్చన్ ఇది. ఓకే, రాంగ్ క్వశ్చన్. ముఖ్యంగా చెప్పుకోవాలి మొప్లాస్ వచ్చేసరికి మొప్లాస్ కేరళ రావాలండి. ఆప్షన్స్ ఆర్ రాంగ్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి తోడాస్ అనేది తమిళనాడు రావాలి. సో తమిళనాడు తోడాస్ కేరళ రెండు వచ్చేదాన్ని బట్టి ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా రాంగ్ ఇచ్చాడు, సారీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బై ది రెఫరెన్స్ ఆఫ్ చాంగ్పా కమ్యూనిటీ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. చాంగ్పా కమ్యూనిటీ, ఈ చాంగ్పా కమ్యూనిటీ దే లివ్ మెయిన్లీ ఇన్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. దే రేర్ పశ్చిమ goats, they yield to fine wool. They are kept in category of scheduled tribe. So which one will be the right answer? సో చూసుకున్నట్లయితే ఇది మెయిన్లీ అనేసరికి ఉత్తరాఖండ్ కాదండి, చాంగ్పా మనకి ఈ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. సో ఆప్షన్ ఫస్ట్ వన్ రాంగ్ తీసినట్లయితే మనకి ఈ 2 and 3 విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. ఓన్లీ 2 and 3 విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. సో దీంతో మనకి దీనికి సంబంధించినంత వరకు ట్రైబ్స్ అండ్ వాళ్ళ యొక్క ప్లేసెస్ ఇవన్నీ కూడా సొసైటీ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ జియోగ్రఫీ, సో రెండింటిని కూడాను మనం కవర్ చేసినట్లు ఉంటుందండి. సో దీంతో ఈ యొక్క ట్రైబ్స్ యొక్క క్లాస్ అనేది ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేసినట్లు ఉంటుంది. అలానే ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన క్లాస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఎవరికైతే 10 మార్క్స్ కన్నా బిలో వచ్చాయో అయితే ఎవరైనా బాధపడాల్సిన అవసరం లేదండి. రివిజన్ చేస్తున్న కొలది మీకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. వీ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ విత్ యూ అండ్ డోంట్ వరీ, రివిజన్ చేయండి, రివైజ్ మోర్ దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఎవరికైతే బిలో 10 మార్క్స్ వచ్చే వాళ్ళు ఈ ఎమోజీని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. అలానే ఎవరికైతే 10 to 20 మార్క్స్ మిడిల్లో వచ్చాయో వాళ్ళందరూ కూడాను కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ ర్యాపిడ్ రివిజన్ చేస్తూ ఉండండి. దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ మార్క్. ఇప్పుడు కూడా తక్కువ అంటే టైం అయిపోవడం అంటే ఏమీ లేదు. సో ఎవరికైతే ఈ 10 to 20 మార్క్స్ వచ్చే వాళ్ళకి ఈ ఎమోజీ అయితే సెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం, కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరికైతే మోర్ దెన్ 20 మార్క్స్ వచ్చాయో డెఫినెట్గా దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ద విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ నుండి అయితే మాత్రం కాస్త కాన్ఫిడెంట్గా ఉండండి. డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ వెరీ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలానే ఇది I really don't know how to ask it, but please support Vitamin IAS channel by contributing some amount. Some amount via super thanks ద్వారా మనకి మీకు కానీ మా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్లయితే, ఈ మోడల్ పేపర్స్ నచ్చినట్లయినా, ఈ క్లాసెస్ మీకు యూజ్ అయినట్లయితే, మీకు కానీ కుదిరినట్లయితే దయచేసి సూపర్ థ్యాంక్స్ రూపంలో ఈ ఛానల్ని సమ్ కాంట్రిబ్యూట్ చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.